హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీరు లైక్ చేయడం వల్ల వేరే వాళ్ళు కూడా ఈ వీడియో అనేది చూసే అవకాశం ఉంటుందన్నమాట. వాళ్ళకి కూడా ఈ రీడింగ్ అనేది రీచ్ అవుతుంది. పర్సనల్ రీడింగ్ కావాలి అనుకుంటే స్క్రీన్ పై నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. మ్యారీడ్ అన్మ్యారీడ్ ఏ అదర్ రిలేషన్ వాళ్ళకైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మేల్ అయితే ఫీమేల్, ఫీమేల్ అయితే మేల్ అని చెప్పి అర్థం చేసుకోండి. ఏ జెండర్ వారికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీరు ఎప్పుడు చూసినా కూడా ఈ రీడింగ్ మీకు వర్తిస్తుంది. ఈరోజు టాపిక్ ఏంటంటే మీ పార్ట్నర్ మీ గురించి ప్రజెంట్ ఏ విధంగా ఫీల్ అవుతున్నారు అనేది తెలుసుకోవచ్చు. అసలు తను మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా? ప్రజెంట్ ఆలోచనలో మీరు ఉన్నారా లేదా? ప్రజెంట్ మీ గురించి తను ఫీల్ అవుతున్నారా లేదా అనేది ఈరోజు రీడింగ్లో తెలుసుకోవచ్చు. నైన్ ఆఫ్ పెంటికల్స్, ద స్ట్రెంగ్త్ కార్డ్, క్వీన్ ఆఫ్ వ్యాండ్స్, టెన్ ఆఫ్ పెంటికల్స్, నైట్ ఆఫ్ పెంటికల్స్, ద లవర్స్, క్వీన్ ఆఫ్ పెంటికల్స్, టెన్ ఆఫ్ స్వర్డ్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, ఫోర్ ఆఫ్ వ్యాండ్స్, the star, 10 of wands, 8 of wands, 7 of wands, bottom of the deck, ace of wands, queen of cups, the world card. మీ పర్సన్ అయితే ప్రజెంట్ ఇక్కడ మనకి మనీ మైండెడ్ అనేది మనకు బాగా తెలుస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ మనీ గురించి ఎక్కువగా ఆలోచిస్తారనమాట. అంటే తన కెరియర్ గురించి, తన గురించి. ఇక్కడ ఫ్యామిలీ పరంగా కూడా ఎక్కువగా మనీకి మాత్రమే ఇంపార్టెంట్ అనేది ఇస్తారనమాట. మనకి 10 ఆఫ్ పెంటికల్స్, వృషభం, కన్య, మకరం ఈ రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. అంటే ఇక్కడ తన ఫ్యామిలీ గురించి, తన గురించి, అంటే తన స్వార్థం అనేది తను ఎక్కువగా ఆలోచిస్తారనమాట ఈ వ్యక్తి. అలాగే ఇక్కడ తను రిలేషన్ పరంగా కూడా తనకి ఎక్కువగా ఎవరైతే మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్లోకి వెళ్ళాలి. అంటే తను ఎక్కువగా మనీ గురించి మాత్రమే ఆలోచిస్తారు. మనీకి మాత్రమే ఎక్కువగా ప్రయారిటీ అనేది ఇస్తారనమాట. చూసారు కదా ఇక్కడ నైట్ ఆఫ్ పెంటికల్స్, అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకొని, అంటే ఇక్కడ కమిట్మెంట్ ఇవ్వాలి అని చెప్పి అనుకుంటే కనుక ఈ వ్యక్తికి మనీ పరంగా ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తారనమాట. వాళ్ళనే ఈ వ్యక్తి తన లైఫ్ పార్ట్నర్గా అయితే చూసుకుంటారు. అంటే ఇక్కడ ఏ రిలేషన్ వాళ్ళకైనా కూడా మీ పార్ట్నర్ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అని అనుకుంటే కనుక వాళ్ళ దగ్గర మనీ అనేది ఉండాలన్నమాట. మీ పార్ట్నర్కి మనీ అనేది ఇన్వెస్ట్ చేయాలి. చూసారు కదా ఇక్కడ నైన్ ఆఫ్ పెంటికల్స్, అంటే ఇక్కడ తన కోసం, అంటే తన లైఫ్లో తనకి మనీ ఉంటే చాలు, ఇంకా ఎవరితోటి కూడా అవసరం లేదు. ఎవరి ఎమోషన్స్ని ఈ వ్యక్తి అయితే పట్టించుకోరనమాట. సేమ్ పాస్ట్లో కూడా ఈ వ్యక్తి ఏంటంటే తన గురించి ఆలోచించుకొని, తన ఫ్యామిలీ గురించి ఆలోచించుకొని, అలాగే ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే వేరే వారి లైఫ్లో కంటే తన మనీ పరంగా ఎవరైతే ఎక్కువగా తనకి మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళ లైఫ్లోకి అయితే ఈ వ్యక్తి అయితే వెళ్ళారనమాట. అంటే ఒక ప్లాన్డ్గా తను అన్నీ కూడా చూసుకుని, అంటే తన లైఫ్ కోసం, తన కెరియర్ గురించి కూడా చాలా ప్లాన్ చేసి ఈ వ్యక్తి అయితే వేరే వాళ్ళ లైఫ్లోకి అయితే వెళ్ళారు. బట్ ఇక్కడ మీతో లవ్ అనేది స్టార్ట్ చేసినా కూడా ఈ వ్యక్తికంటూ తనకి ఓన్గా కొన్ని ప్లాన్స్ అయితే ఉన్నాయి అనమాట. అంటే తను మ్యారేజ్ చేసుకోవాలి అనుకుంటే కనుక, మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలి అనుకుంటే కనుక ఇక్కడ తన ఫ్యామిలీ ఎవరైతే చెప్తారో వాళ్ళని మ్యారేజ్ చేసుకోవాలి. తనకి బాగా యూజ్
ఎవరి వల్ల అయితే ఉంటుందో వాళ్ళని తన లైఫ్‌లో యాక్సెప్ట్ చేయాలి. ఇలాంటి కొన్ని ప్లానింగ్స్ అయితే ఈ వ్యక్తికైతే పాస్ట్‌లో ఉన్నాయన్నమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీతో రిలేషన్ అనేది స్టార్ట్ చేసి మీతో రిలేషన్‌లో ఉన్నా కూడా ఈ వ్యక్తి ప్లాన్స్ అనేవి ఈ వ్యక్తికి పర్సనల్‌గా ఉన్నాయన్నమాట. అంటే పర్సనల్‌గా తన స్వార్థం అనేది తనకు ఉంది పాస్ట్‌లోని. బట్ మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో ఎమోషనల్‌గా మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంత ఎమోషనల్‌గా మీరైతే కనెక్ట్ అయిపోయారనమాట ఇక్కడ మీరు. క్వీన్ ఆఫ్ కప్స్. చాలా జెన్యూన్‌గా ఈ వ్యక్తి విషయంలో అయితే మీరు ఉన్నారు. అంటే చాలా ప్యూర్‌గా మీ మనసులో ఎటువంటి కల్మషం అనేది లేకుండా మీ ఆలోచనలనేవి మీ పర్సన్ విషయంలోనే అంటే మీ పర్సన్ గురించి మాత్రమే ఆలోచించేవారనమాట. అంత జెన్యూన్‌గా, అంత ప్యూర్‌గా అయితే మీరు మీ పార్ట్నర్ విషయంలో మీరు ఉన్నారు. అంత జెన్యూన్‌గా లవ్ చేశారనమాట. బట్ ఈ వ్యక్తి ఏంటంటే అట్రాక్షన్. తనకి మిమ్మల్ని చూడగానే తనకైతే మీరు నచ్చారు. బట్ తనకంటూ కెరియర్ ప్లానింగ్స్ అనేవి తనకున్నాయి కదా పర్సనల్‌గా. బట్ మీరు నచ్చినప్పటికీ కూడా తన కెరియర్ గురించి తనైతే ప్లాన్ చేసుకున్నారనమాట. మీ ఎమోషన్స్‌ని ఈ వ్యక్తి అయితే పట్టించుకోలేదు. అంటే ఇక్కడ ఈ వ్యక్తి అట్రాక్షన్ తోటి మీ లైఫ్‌లోకి వచ్చినా కూడా అంటే ఇక్కడ ఈ వ్యక్తి మిమ్మల్ని మొదటిసారిగా స్టార్టింగ్ మిమ్మల్ని చూడగానే ఈ వ్యక్తి అయితే చాలా అట్రాక్షన్ అయిపోయారనమాట. తనకి బాగా నచ్చారు మీరు. మీతో రిలేషన్ అనేది కంటిన్యూ చేయాలి. మీతో ఎంజాయ్ చెయ్యాలి అని ఈ వ్యక్తి అయితే అనుకున్నారనమాట. బట్ నిజానికి తనైతే తన ఆలోచనలు వేరేగా ఉన్నాయి. తన ప్లానింగ్స్ అనేవి వేరేగా ఉన్నాయన్నమాట. అవేమి కూడా మీకు తెలియక మీరైతే మీ పార్ట్నర్ విషయంలో చాలా అన్‌కండిషనల్ లవ్‌తో చాలా జెన్యూన్‌గా అయితే మీరైతే ఉన్నారు పాస్ట్‌లోని. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే పూర్తిగా ఈ వ్యక్తి విషయంలో మీరు డిఫెండ్ అయిపోయే విధంగా అంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అంత కంట్రోల్ చేశారనమాట. తన రిలేషన్‌లో మిమ్మల్నయితే బంధించారనమాట. మీరు మీ పార్ట్నర్ విషయంలో చాలా ఎమోషనల్ అయిపోవడం వల్ల మీరు తన నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని మీరు ఎంత ప్రయత్నం చేసినా కూడా మీరు వెళ్ళలేకపోయారనమాట. ఎందుకంటే ఈ వ్యక్తి స్టార్టింగ్‌లో మీ విషయంలో ఎంత అట్రాక్షన్‌గా ఉన్నా కూడా తర్వాత తనకంటూ కొన్ని ప్లాన్స్ ఉన్నాయి కదా! ఆ విధంగా ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది తను చూసుకున్నారనమాట. మీకు ఎటువంటి కమిట్మెంట్ ఇవ్వకుండా. అంటే మీరు చాలా టైమ్స్ ఈ వ్యక్తినైతే కమిట్మెంట్ గురించి అడిగారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మీ విషయంలో అట్రాక్షన్ తోటే వచ్చారు కదా! అంటే చూడగానే ఈ వ్యక్తికైతే మీరు బాగా నచ్చారనమాట. చాలా అట్రాక్ట్ అయిపోయారు. అంటే తన మనసులో మీకంటూ ఒక అంటే ఎవరు కూడా మీ అంత తనకైతే నచ్చరనమాట. అంత ఎక్కువగా మీరైతే నచ్చారు. బట్ అయినప్పటికీ కూడా తన స్వార్థం అంటే ఎక్కువగా మనీ మైండెడ్ కదా! లైఫ్‌లో లీడ్ చేయాలి, హ్యాపీనెస్ చూసుకోవాలి. తన కెరియర్‌లో తను బాగుండాలి అనుకుంటే మనీ కావాలి. మనీ కావాలి అంటే తన ఎవరితో ఉంటే ఎక్కువగా మనీ అనేది ఇన్వెస్ట్ చేస్తారో, అంటే ఇక్కడ ఫ్యామిలీ మాటలు విని వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ, లేదంటే ఇక్కడ మనీ పరంగా వేరే వాళ్ళని మ్యారేజ్ చేసుకోవడం కానీ, వాళ్ళ రిలేషన్‌లోకి వెళ్ళడం కానీ, వాళ్ళకి కమిట్మెంట్ ఇవ్వడం కానీ ఈ వ్యక్తి అయితే చేశారనమాట. బట్ మీకైతే కమిట్మెంట్ అనేది ఇవ్వలేదు ఈ వ్యక్తి. మీరు ఎంత ఎమోషనల్ అయిపోయినా ఈ వ్యక్తి విషయంలో మీరు పూర్తిగా బెండ్ అయిపోయారు అని చెప్పి ఈ వ్యక్తికి తెలిసినా కూడా ఈ వ్యక్తి అయితే మీకు కమిట్మెంట్ అనేది ఇవ్వలేదనమాట. అంటే మీరు చూపించే ఆ లవ్, ఆ కేరింగ్, ఆ ఎఫెక్షన్ అదంతా కూడా చూసి ఈ వ్యక్తి అయితే కొంచెం కూడా మారలేదనమాట. తన ఆలోచనని మార్చుకోలేదనమాట. తను స్టార్టింగ్ ఏ ఉద్దేశంతో అయితే ఉన్నారో, అదే ఉద్దేశంతోటే ఉన్నారనమాట. తనైతే చాలా ప్లాన్డ్‌గా మీకైతే కమిట్మెంట్ ఇవ్వకుండా, మీ ఎమోషన్స్‌తో ఈ వ్యక్తి అయితే గేమ్స్ ఆడారనమాట. అంటే మెంటల్లీ మిమ్మల్ని డిప్రెషన్‌లోకైతే తీసుకువెళ్ళిపోయారు ఈ వ్యక్తి రిలేషన్ తోటి. పూర్తిగా మీరైతే ఎమోషనల్‌గా తన కంట్రోల్‌లోకైతే వెళ్ళిపోయారనమాట. అంటే తను లేకపోతే మీకు లైఫ్ లేదు అనే భయం అనేది మీకు కలిగిందనమాట ఫాస్ట్‌లోని. బట్ ఈ వ్యక్తి ఏంటంటే మీ ఎమోషన్స్‌తో ఆడుకున్నారు. మీతో ఎంజాయ్ చేశారు. తను మీ విషయంలో ఏవైతే కావాలి అని చెప్పి అనుకున్నారో అవన్నీ కూడా తను ఫుల్‌ఫిల్ చేసుకున్నారు. బట్ కమిట్మెంట్‌కొచ్చేసరికి మిమ్మల్ని దూరంగా నెట్టేశారనమాట.
అంటే తన లైఫ్ అనేది తను చూసుకున్నారు పాస్ట్‌లోని. ఈ వ్యక్తి మీ విషయంలో ఏ విధంగా చేసినా మీరైతే అంటే తను మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు అని చెప్పి మీకు అర్థమైనా కూడా తన లైఫ్‌లో తనకంటూ కొన్ని ప్లానింగ్స్ అయితే ఉన్నాయి. బట్ మీకైతే కమిట్మెంట్ అనేది ఇవ్వకూడదు అని చెప్పి, ఇవ్వట్లేదు అని చెప్పి మీకు అర్థమైనా కూడా మీరైతే మీ ఇద్దరికి సంబంధించిన రిలేషన్ ఏదైతే ఉందో ఆ రిలేషన్‌ని మీరైతే వదులుకోవడానికి ఇష్టపడలేదనమాట. ఎందుకంటే మీరు మీ పార్ట్నర్‌ని మనస్ఫూర్తిగా మీరైతే కోరుకున్నారు. దానివల్ల ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మీరైతే మీ పార్ట్నర్‌ని వదులుకోకూడదు అని చెప్పి మీరైతే అనుకున్నారనమాట. అంటే మీ పార్ట్నర్‌ని మీరు వదులుకోలేకపోయారు. తన వల్ల మీరు ఎంత కష్టపడినా కూడా. ఇక్కడ చూసారు కదా! అంటే ఈ వ్యక్తి ఎవరైతే మీ లైఫ్‌లో ఉన్నారో ఆ వ్యక్తితో మీరు లైఫ్ అనేది లీడ్ చేస్తే గనక మీరు ఈ విధంగానే బాధపడాలి. అంటే మీకు హ్యాపీనెస్ అనేది ఉండదు. ఏదో రకంగా ఈ వ్యక్తి మిమ్మల్ని బాధ పెడుతూ, మీకు గాయం చేస్తూ తన మాటలతో, లేదంటే తన బిహేవియర్‌తో మిమ్మల్నయితే బాధ పెడుతూనే ఉంటారు అనే విషయం మీకు తెలిసినా కూడా మీరైతే చాలా వరకు చాలా పేషెన్స్‌గా అయితే ఎదురు చూసారనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. నిజానికి ఈ వ్యక్తి రిలేషన్‌లో ఉన్నప్పుడు మీరు మీ లైఫ్‌లో మీరు ఎప్పుడు కూడా ఊహించలేదనమాట. అంత బాధ అనేది మీరు ఫేస్ చేస్తారు మీ లైఫ్‌లోని అని మీరు ఎప్పుడు కూడా ఊహించలేదనమాట. బట్ అంత బాధ అనేది మీరైతే ఫేస్ చేశారు. చూసారు కదా ఇక్కడ. ఈ వ్యక్తి గురించి ఆలోచిస్తుంటే తను మీ విషయంలో చేసిన బిహేవియర్ అవ్వచ్చు, తను మీ గురించి మాట్లాడిన మాటలవ్వచ్చు, లేదంటే ఇక్కడ మిమ్మల్ని అవాయిడ్ చేయడం. అంటే మీరు ఎంతో సిన్సియర్‌గా ఈ వ్యక్తిని లవ్ చేస్తూ చాలా జెన్యూన్‌గా ఉన్నా కూడా ఎమోషనల్ అవుతున్నా కూడా, మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ అవుతున్నా కూడా, ఈ వ్యక్తి ఏమి పట్టించుకునేవారు కాదనమాట. అంటే ఇక్కడ మీ ఎమోషన్స్‌తో తనకి అవసరం లేదు అనే విధంగా అయితే ఈ వ్యక్తి బిహేవియర్ చేసేవారనమాట. అంటే మీరు చూపించే ప్రేమ ఏదైతే ఉందో, ఆ ప్రేమని చూసన్నా ఈ వ్యక్తి అయితే మారతారు. తన ఆలోచనలనేవి మార్చుకుంటారు అని మీరైతే చాలా పేషెన్స్‌గా ఎదురు చూసారనమాట. ఈ వ్యక్తి గురించి మీరు ఎంత ఆలోచించినా కూడా మీకు బాధ మాత్రమే మిగిలేదనమాట. అంటే మీరు ఆలోచించే కొలది మీకింకా బాధ అనేది ఎక్కువైపోయేదనమాట పాస్ట్‌లోని. అంత ఎక్కువగా మీరైతే ఈ వ్యక్తి వల్ల మీరైతే బాధపడ్డారు. అయినా కూడా మీరైతే చాలా పేషెన్స్‌గా ఎదురు చూసినట్టయితే మనకి కనిపిస్తుంది ఇక్కడ. చూస్తున్నారు కదా ఇక్కడ. మీకు ఇక్కడ ఈమెకి కాళ్ళకి గాయమయిందిక్కడ. అయినా కూడా ఈ వ్యక్తి ఏంటంటే ఏదో ఒక రకంగా ఈ మార్గం ఏదైతే ఉందో ఆ మార్గం అక్కడి నుంచి బయటకి రావాలి. అంటే ఈ మార్గంలోనే నడవాలి. బట్ నేను బ్యాక్ వెళ్ళకూడదు. ఫ్రంట్‌కే వెళ్ళాలి. అనే విధంగా ఈ వ్యక్తి ఏ విధంగా అయితే ఆలోచిస్తున్నారో సేమ్ మీరు కూడా ఈ వ్యక్తి వల్ల మీరు ఎంత బాధపడినా కూడా అంటే మీరు ఒక్కొక్కటి ఆలోచిస్తూ ఉంటే ఈ వ్యక్తి మీ విషయంలో చేసిన బిహేవియర్ ప్రతీదీ కూడా తన మాటలవ్వచ్చు, తన చేతలవ్వచ్చు ఏవైనా కూడా మీరు ఆలోచిస్తూ ఉంటే గనక మీకు బాధ అనేది కలిగేదనమాట. అయినా కూడా ఇంత బాధ కలిగినా కూడా మీరు ఆలోచించే కొలది ఇంకా మీరు డిప్రెషన్‌లోకి వెళ్ళిపోవడం కానీ, స్ట్రెస్‌లోకి వెళ్ళిపోవడం కానీ, ఎంత బాధపడుతున్నా కూడా మీరు ఇంకా ఈ వ్యక్తితో ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే నా పార్ట్నర్ నాకు కావాలి. నా పార్ట్నర్‌ని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. తనతోటే నా లైఫ్. తనే నా ప్రపంచం. తనతో ఉంటేనే నేను హ్యాపీగా ఉండగలను అని చెప్పి మీరైతే అనుకునేవారనమాట. నిజానికి చూసారు కదా ఇక్కడ. ఈ వ్యక్తితో ఉన్నప్పుడు మీరేమి హ్యాపీనెస్ అనేది ఫీల్ అవ్వలేదు. ఈ విధంగా మీరైతే చాలా బాధ అనేది ఫేస్ చేశారనమాట. చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు. చాలా సఫర్ అయ్యారు. ఎంత ఈ వ్యక్తి వల్ల బాధపడుతున్నా కూడా మీరు పేషెన్స్‌గా ఎదురు చూస్తూనే ఉన్నారు. 10 ఆఫ్ స్పేర్స్ అంటే తను చేసిన నమ్మక ద్రోహం. అంటే తను మీ దగ్గరికి వచ్చి స్టార్టింగ్ మీపై చాలా లవ్ ఉంది అని చెప్పి మీకు చెప్పడం కానీ, మీరంటే ఈ వ్యక్తికి చాలా అట్రాక్షన్. మీరు కాకుండా తనకి ఎవరిపైన కూడా అంత అట్రాక్షన్ అనేది కలగదు. మీరే ఈ వ్యక్తికి అంత బాగా నచ్చిన వ్యక్తి. మీరు నచ్చినంతగా తనకి ఎవ్వరు కూడా నచ్చరు.
ఈ విధంగా తనైతే మీకు చాలా విషయాలైతే చెప్పారు కదా! బట్ ఈ వ్యక్తి ఏం చేశారు? చివరికొచ్చేసరికి మీరు ఎప్పుడైతే కమిట్మెంట్ అడగడం స్టార్ట్ చేశారో, ఈ వ్యక్తి మీకు నమ్మక ద్రోహం చేస్తున్నారు, మిమ్మల్ని మోసం చేస్తున్నారు అనే విషయం మీకు అర్థమైపోయిందనమాట తన బిహేవియర్ వల్ల. బట్ ఇక్కడ అయినప్పటికీ కూడా మీరైతే ఈ వ్యక్తితో ఇలాంటి లైఫ్ అనేది మీరు ఊహించుకున్నారు. అంటే మీరు పేషెన్స్‌గా ఎదురు చూస్తే, మీరు ఈ వ్యక్తి విషయంలో చూపించే ప్రేమ, ఆ కేరింగ్, ఆ ఎమోషన్స్ ఇవన్నిటిని ఈ వ్యక్తి అయితే అర్థం చేసుకుంటారు, మారతారు అని మీరైతే ఎదురు చూసారనమాట. ఎంత సఫర్ అవుతున్నా కూడా ఈ వ్యక్తి మారతారు. మీ లైఫ్ అనేది ఈ వ్యక్తితో ఎంత బ్యూటిఫుల్‌గా ఉంటుంది అని మీరైతే ఎంత బాధలో ఉన్నా కూడా మీరు ఫ్యూచర్ గురించి ఈ విధంగా ఆలోచించేవారనమాట. అంటే మీ లైఫ్ అనేది ఈ వ్యక్తితోటే బ్యూటిఫుల్‌గా ఉంటుంది. ఈ వ్యక్తితోటే మీరు హ్యాపీగా ఉంటారు. ఈ విధంగా మీరైతే ఆలోచించేవారనమాట. అంటే ప్రెజెంట్‌లో ఉంటూ కూడా మీరు ఫ్యూచర్ గురించి ఆలోచిస్తూ ఉండేవారనమాట మీరు. ఎంత బాధపడుతున్నా కూడా. అంటే ఫ్యూచర్‌లో అయినా మీరు ఈ వ్యక్తి వల్ల హ్యాపీనెస్ అనేది ఫీల్ అవుతారు. అది మీ పార్ట్నర్ మీ పక్కన ఉంటేనే మీరు ఇంత హ్యాపీగా అనేది ఫీల్ అవుతారు అని చెప్పి మీరైతే అనుకుని చాలా పేషెన్స్‌గా ఎదురు చూసారు పాస్ట్‌లోని. మీ ఎమోషన్స్‌ని మీరైతే ఈ విధంగా బ్యాలెన్స్ చేసుకుంటూ, మీరు ఈ వ్యక్తి వల్ల ఎంత బాధపడుతున్నా కూడా మిమ్మల్ని మీరు స్ట్రాంగ్ చేసుకుంటూ ఒకవైపు, తనలో ఎప్పటికైనా మార్పు రాకుండా ఉండదు అని చెప్పి మీరైతే ఎదురు చూసారనమాట. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే స్టార్టింగ్ మీ రిలేషన్‌లోకి రాకముందే తనైతే ఒక ప్లానింగ్‌తో అయితే ఉన్నారనమాట. ఆ ప్లానింగ్ ప్రకారమే ఈ వ్యక్తి అయితే తన లైఫ్ అనేది ఇక్కడ ఎలా ఉండాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ముందే ఊహించుకున్నారనమాట. దానివల్ల మీరు ఎంత ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నా ఈ వ్యక్తి కొంచెం కూడా మారలేదనమాట. కొంచెం కూడా మీ విషయంలో ఎమోషనల్ అవ్వలేదు పాస్ట్‌లోని. బట్ ప్రెజెంట్‌కొచ్చేసరికి ఇక్కడ చాలా వరకు మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్‌లో ఆల్రెడీ ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. ఇక్కడ ఫ్యామిలీ ఉంది. చూసారు కదా! వాళ్ళ ఫ్యామిలీ కూడా మనీ మైండెడ్ అనమాట. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎక్కువగా మనీకే వాల్యూ ఇస్తారనమాట. ఈ వ్యక్తి ఏంటంటే సొసైటీ గురించి కూడా ఆలోచించి ఈ వ్యక్తి స్టార్టింగ్ నుంచే ఒక ప్లాన్ అనేది ఈ వ్యక్తి అయితే వేసుకున్నారనమాట. ఇక్కడ మీ ఇద్దరి మధ్యన కూడా మీ పర్సన్ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయకపోవడానికి చాలా రీజన్స్ అయితే ఉన్నట్టయితే కనిపిస్తుందనమాట. అంటే మీకు సంబంధించిన కొన్ని రీజన్స్ అయితే ఉన్నాయి. అవి ఏంటనేది మీరే అర్థం చేసుకోండి. దానివల్ల ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వలేదనమాట కొంతమంది విషయంలోని. ఇక్కడ కొంతమంది విషయంలో అయితే మీ పర్సన్‌కి ఆల్రెడీ ఇక్కడ మ్యారీడ్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మేల్ అయినా, ఫీమేల్ అయినా. అలాగే ఇక్కడ వాళ్ళ లైఫ్‌లో అక్కడ ఫ్యామిలీ కూడా ఉన్నట్టు కనిపిస్తుందనమాట కొంతమంది విషయంలోని. అలాగే ఇక్కడ కొంతమంది విషయంలో రిలేషన్ పరంగా అంటే ఇక్కడ అన్‌మ్యారీడ్ అయితే మీ పర్సన్ లైఫ్‌లో ఒక పర్సన్ అయితే ఉన్నారనమాట. అది కూడా తెలుస్తుంది. బట్ ఇక్కడ మీ పర్సన్ ఎంత మనీ మైండెడో తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి అయితే మనీ గురించి ఆలోచించే వ్యక్తి కాదు. బట్ తను ఏది చెప్తే అదే వినాలి. తను చెప్పు చేతల్లో ఉండాలి. అంటే ఇక్కడ మీ పర్సన్‌కి ఇష్టం లేకపోయినా కూడా తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఏది చెప్తే అదే చేయాలనమాట. ఆ విధంగా మీ పార్ట్నర్‌ని తన మాటలతో కంట్రోల్ చెయ్యాలి అని చెప్పి అనుకునే వ్యక్తి అనమాట. చూసారు కదా ఇక్కడ. ఇక్కడ మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి అనమాట. ఇక్కడ మీ పర్సన్. అంటే మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా. ఇక్కడ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి మీ పార్ట్నర్‌ని ఈ విధంగా కంట్రోల్ చెయ్యాలి. మీ పర్సన్ ఈ వ్యక్తికి భయపడాలి. ప్రతి చిన్న విషయానికి కూడా భయపడాలి. అంటే తన లైఫ్‌లో ఎవరు ఉన్నా, ఇక్కడ నిజానికి ఫ్యామిలీ ఉన్నా, ఫ్యామిలీ అయితే తన లైఫ్‌లో వైఫ్ ఉన్నా, ఎవరు ఉన్నా కూడా ఇక్కడైతే మీ పర్సన్ అయితే వాళ్ళని చూసి భయపడాలి. వాళ్ళు ఏది చెప్తే అదే వినాలి. అంటే తను సొంతంగా తన గురించయితే ఆలోచించుకోవడానికి లేదనమాట. అలాగే తన గురించి తను ఏం చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కూడా వీళ్ళకి చెప్పే చెయ్యాలి. వీళ్ళ కంట్రోల్‌లోనే ఉండాలనమాట. అంటే పూర్తిగా ఇప్పుడు మీ పర్సన్ లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఏంటంటే డామినేట్ చెయ్యాలి. అంటే మీ పార్ట్నర్ తన దగ్గర బెండ్ అయ్యి ఉండాలి. మీ పర్సన్ ఏంటంటే ఇప్పుడు
తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి దగ్గర ఈ విధంగా క్యాట్ పిల్లి ఉంది కదా! పిల్లిలా ఉండాలనమాట. తను ఒక లయన్ అయినప్పటికీ కూడా ఈ విధంగా పిల్లిలా ఉండాలి. అలాంటి ఆలోచనలతో ఉన్న వ్యక్తి అనమాట ఇక్కడ ఈ వ్యక్తి. బట్ ఇక్కడ మీ పర్సన్ ఏంటంటే మనీ గురించి ఆలోచించి ఈ వ్యక్తి లైఫ్‌లోకి వెళ్లారు. బట్ ఇక్కడ ఈ వ్యక్తి ఏంటంటే మనీ గురించి ఆలోచించే వ్యక్తి కానప్పటికీ కూడా ఇక్కడ ఈ వ్యక్తిదే పై చేయి ఉండాలి. తను చెప్పినట్టే మీ పార్ట్నర్ అయితే వినాలి. అంటే తను కూర్చోమంటే కూర్చోవాలి, నిలబడమంటే నిలబడాలి. తన దగ్గర పిల్లిలా ఉండాలి. మేబీ తనకి నచ్చకపోయినా గట్టిగా గొడవ అంటే డిస్కషన్ చేసినా కూడా మీ పార్ట్నర్ అయితే ఏమీ మాట్లాడకూడదు. తన వెనకతల పిల్లిలా తిరగాలి అని అనుకునే మెంటాలిటీ అనమాట ఈ వ్యక్తిది. ఎందుకంటే తిను అందరి ముందు కూడా తిను బాగా స్ట్రాంగ్ పర్సన్. తిన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఈ వ్యక్తి దగ్గర పిల్లిలా ఉంటారు. తను ఏది చెప్తే అదే వింటారు. తన చెప్పు చేతల్లోనే ఉంటారు. తనంటే భయం. తన కంట్రోల్‌లోనే ఉంటారు అని చెప్పి అందరికీ ఈ వ్యక్తి అయితే తెలిసేలాగా చెయ్యాలి అనుకునే వ్యక్తి అనమాట. అందరి ముందు కూడా ఈ వ్యక్తి అయితే ఆ విధంగా ఉండాలి అనుకునే వ్యక్తి అనమాట. అంటే తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఈ వ్యక్తి అయితే పూర్తిగా కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ చెప్పు చేతల్లోనే ఉన్నారు అని చెప్పి అందరూ కూడా ఈ వ్యక్తి గురించి అయితే చాలా గొప్పగా చెప్పుకోవాలి అనే మెంటాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి. ఇక్కడ ఫ్యామిలీ అయినా, మదర్ అయినా, ఇక్కడ ఎవరైనా కూడా మీ పర్సన్ లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి గీసిన గీతని దాటే వ్యక్తి అయితే కాదు అని చెప్పి ఎక్కువగా అందరికీ కూడా తెలిసే విధంగా ఈ వ్యక్తి అయితే చేస్తారనమాట. అంత కంట్రోల్‌లో అయితే మీ పార్ట్నర్‌ని పెట్టుకుంటున్నారు ఈ వ్యక్తి. ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్ ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఏ విధంగా ఉందంటే చూసారు కదా ఇక్కడ చైను. ఏ విధంగా చైను వేసి ఇక్కడ కూర్చోబెట్టారో సేమ్ మీ పార్ట్నర్ పొజిషన్ కూడా ఈ థర్డ్ పర్సన్ దగ్గర ఈ విధంగానే ఉంది. వాళ్ళ దగ్గర మీ పార్ట్నర్ సిట్యుయేషన్ ఈ విధంగా ఉంది. చూసారు కదా ఇక్కడ క్యాట్ అనమాట పిల్లి. ఇప్పుడు మీ పార్ట్నర్ పిల్లిలా అయిపోయారనమాట తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి దగ్గర. ఇక్కడ మదర్ కూడా అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. తను ఏదైతే ఇక్కడ ప్లాన్ చేసుకుని మనీ మైండెడ్‌తో వీళ్ళ లైఫ్‌లోకి వెళ్ళడం కానీ, వీళ్ళు చెప్పినట్టు చేయడం కానీ చేశారో, బట్ ఇక్కడ తన లైఫ్ అనేది ఈ విధంగా పిల్లిలా మారిపోయిందనమాట. ఇప్పుడు చైన్ వేసి ఏ విధంగా అయితే కంట్రోల్ చేస్తున్నారో, మీ పార్ట్నర్‌ని కూడా ఆ విధంగానే కంట్రోల్ చేస్తున్నారనమాట. తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఈ విధంగా చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఈ థర్డ్ పర్సన్ దగ్గర మీ పార్ట్నర్ సిట్యుయేషన్ అనేది చాలా బర్డెన్‌గా తయారయ్యింది. అసలు ఏమీ బాగోలేదనమాట. క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే ఇక్కడ మనీ ఉన్నప్పటికీ కూడా తన ఎమోషనల్‌గా హ్యాపీగా ఫీల్ అవ్వట్లేదనమాట. ఎప్పుడు కూడా తనని కంట్రోల్ చేస్తూనే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి ఉంటున్నారు. దానివల్ల ఈ వ్యక్తి ఏంటంటే తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి దగ్గర భరించలేనంత బాధ అనేది భరిస్తున్న ఫీలింగ్ అనేది ఫీల్ అవుతున్నారనమాట. చూస్తున్నారు కదా! ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గర ఉంటూ మీ గురించి ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారనమాట. ఎందుకంటే ఫాస్ట్‌లో మీరు ఎంత ఎమోషనల్ అయిపోయినా కూడా ఈ వ్యక్తి అయితే ప్రాక్టికల్ మైండ్ సెట్‌తో, మనీ మైండ్ సెట్‌తో అసలు ఏమీ ఆలోచించలేదు. బట్ ఇక్కడ తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో ఈ వ్యక్తి దగ్గర ఉంటూ కూడా మీ పార్ట్నర్ అయితే మీ గురించి ఆలోచిస్తున్నారు. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. అంటే భరించలేనంత బాధ అనేది ఫీల్ అవుతున్నారు. చూసారు కదా! 10 ఆఫ్ హ్యాండ్స్, 9 ఆఫ్ హ్యాండ్స్. మీ పార్ట్నర్ సిట్యుయేషన్ అనేది ఈ విధంగా ఉంది. హ్యాపీగా అయితే లేరనమాట. మీ పార్ట్నర్ తన లైఫ్‌లో ఉన్న వ్యక్తి దగ్గర పూర్తిగా కంట్రోల్ అయిపోయి పిల్లిలాగా అయితే ఉంటున్నారనమాట. ఇంత బాధతో, భరించలేనంత బాధతో. చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఇక్కడ మనకి బ్యాండ్స్ వచ్చాయి. మేషం, సింహం, ధనుసు ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారు. ద స్టార్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట. తన లైఫ్‌లో ఇప్పుడు ఎవరైతే తనని కంట్రోల్ చేస్తున్నారో, తన లైఫ్ అనేది ఆ బందీ నుంచి బయటకు రావాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట.
మీ దగ్గర ఉన్నప్పుడు తన లైఫ్ అనేది ఏ విధంగా ఉంది? ఇప్పుడు తన లైఫ్ ప్రెజెంట్ ఏ విధంగా ఉంది అనేది ఈ వ్యక్తి అయితే ఆలోచిస్తున్నారు. చాలా ఎమోషనల్ అవుతున్నారనమాట. తనని తను బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. తన ఎమోషన్స్‌ని తనైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారనమాట. చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎంత కంట్రోల్ చేసుకోవాలి, ఎంత డిఫెండ్ చేసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అనుకున్నా కూడా తనని తనైతే డిఫెండ్ చేసుకోలేకపోతున్నారనమాట. తన ఎమోషన్స్‌ని తనైతే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎమోషనల్‌గా ఈ వ్యక్తి అయితే చాలా సఫర్ అవుతున్నారు. ఇక్కడ మేనిఫెస్టింగ్ కూడా చేస్తున్నట్టయితే మనకి తెలుస్తుంది. అంటే మీ పార్ట్నర్ ఎమోషన్స్‌ని బ్యాలెన్స్ చేసుకోవడానికి ఈ వ్యక్తి అయితే మేనిఫెస్ట్ చేసుకుంటున్నారనమాట ఎక్కువగా. ఎందుకంటే తనకి నచ్చట్లేదు. ప్రెజెంట్ తన లైఫ్ అనేది తనకి చాలా బర్డెన్‌గా ఫీల్ అవుతున్నారనమాట. ఇబ్బందిగా అనిపిస్తుంది ఈ వ్యక్తికి. ఈ వ్యక్తి ఏంటంటే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అంటే ప్రెజెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లైఫ్‌లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఈ బాధ నుంచి నేను బయటపడాలి. ఎందుకంటే ఈ వ్యక్తి 9 ఆఫ్ వ్యాండ్స్, 10 ఆఫ్ వ్యాండ్స్ చాలా ఇంకా తనని తను కంట్రోల్ చేసుకోలేనంత బాధ. తను మొయ్యలేనేమో అనేంత బాధ అనేది ప్రెజెంట్ అయితే ఫీల్ అవుతున్నారు కదా! దాని నుంచి బయటపడాలంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఒక ఆలోచన అనేది తీసుకోవాలి. యాక్షన్ తీసుకొని బయటకి వెళ్ళిపోవాలి. తన లైఫ్‌లో ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి అని ఈ వ్యక్తి అయితే ఆలోచనలనేవి చేస్తున్నారనమాట ఇక్కడ. మనకి 10 ఆఫ్ స్వార్డ్స్ అంటే ఇక్కడ మిథునం, కుంభం, తుల ఈ రాశి వాళ్ళైతే కనిపిస్తున్నారు. క్వీన్ ఆఫ్ కప్స్, కర్కాటకం, వృశ్చికం, మీనం ఈ రాశి వాళ్ళు కూడా కనిపిస్తున్నారనమాట. అంటే తన లైఫ్‌లో గ్రోత్ అనేది ఉండాలి అంటే తనైతే యాక్షన్ తీసుకోవాలి. ఏదో ఒక రకంగా ప్రజెంట్ తన లైఫ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బయటికి రావాలి, బయటపడాలి అనే ఆలోచనలో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారనమాట. అంటే తన లైఫ్‌లో ఇక్కడ ఫ్యామిలీ ఉన్నా, ఇక్కడ తన లైఫ్ పార్ట్నర్ ఉన్నా, అంటే ఎవరైనా అవ్వచ్చు, ఇక్కడ రొమాంటిక్ పర్సన్ అవ్వచ్చు, లేదంటే ఎవరైనా అవ్వచ్చు, వాళ్ళ నుంచి ముందు బయటపడాలి అనే ఆలోచనలనేవి ఈ వ్యక్తి అయితే చేస్తున్నట్టు మనకైతే కనిపిస్తుందనమాట. ఏదో ఒక రకంగా యాక్షన్ తీసుకోవాలి అనే మూవ్‌మెంట్‌లో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. యాక్షన్ మూవ్‌మెంట్‌లో ఉన్నారనమాట. అంటే ఈ వ్యక్తి యాక్షన్ తీసుకుంటేనే కానీ తన లైఫ్ అనేది ఈ విధంగా ఉండదు. అంటే తనకు నచ్చినట్టు తన లైఫ్ అనేది ఉండదు అని చెప్పి ఈ వ్యక్తికైతే అర్థమైపోయిందనమాట. తనకు నచ్చినట్టు తన లైఫ్ అనేది ఉండాలి, హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే గనక మీ దగ్గరికి రావాలి, మీతో మాట్లాడాలి. అంటే ఈ రిలేషన్ గురించి ఏం చెయ్యాలి అని చెప్పి మిమ్మల్ని ఒక్కసారి కమ్యూనికేషన్ చేసి అడగాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే అనుకుంటున్నారనమాట. అంటే ఇక్కడ తన పాస్ట్‌లో మీ నుంచి అయితే మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోయారు కదా! మీ ఎమోషన్స్‌ని పట్టించుకోకుండా. బట్ ఇప్పుడు మీ దగ్గరికి వచ్చి లేదంటే మీకు కాల్ చేసి ఇక్కడ 8 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది. అంటే ఈ వ్యక్తి మీకు కాల్ చేసి మాట్లాడతారనమాట. అంటే తన లైఫ్ అనేది ఈ విధంగా మారిపోయింది. ఇప్పుడు ఏ విధంగా స్టెప్ తీసుకోవాలి? అంటే మీ ఇద్దరు మళ్ళీ కలిసి ఉండే అవకాశం ఏమైనా ఉందా? లేదా? అనేది మిమ్మల్నయితే ఈ వ్యక్తి అయితే అడుగుతారనమాట. మీరు యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అనేది ఈ వ్యక్తి అయితే మీతో కొన్ని డిస్కషన్స్ అయితే చేస్తారు. అంటే పాస్ట్‌లో ఏవైతే జరిగాయో అవన్నిటిని గురించి కూడా మీతో మాట్లాడతారనమాట. మేబీ ఇక్కడ తను చేసినవి కూడా కొన్ని మిస్టేక్స్ అయితే ఉన్నాయి కదా! వాటిల్ని కూడా ఈ వ్యక్తి అయితే మీకు చెప్పడానికైతే ట్రై చేస్తారనమాట. ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తారు. తను చేసే కమ్యూనికేషన్‌లోని. దాన్ని బట్టి మిమ్మల్నయితే ఈ వ్యక్తి అయితే యాక్సెప్ట్ చేస్తారా? లేదా? అని చెప్పి అడుగుతారనమాట. మీరు మేబీ ఈ వ్యక్తిని యాక్సెప్ట్ చేస్తే మళ్ళీ మీ లైఫ్‌లోకైతే రావాలి. మళ్ళీ మీ రిలేషన్ అనేది స్టార్ట్ చేయాలి అనే ఆలోచనలో అయితే ఈ వ్యక్తి అయితే ఉన్నారు. బట్ ఈ వ్యక్తి అయితే మిమ్మల్ని అడిగిన తర్వాత మీరు ఏ విధంగా అయితే తనకి ఆన్సర్ చెప్తారో, మీ నుంచి వచ్చే ఆన్సర్‌ని బట్టి ఈ వ్యక్తి అయితే డిసైడ్ అవుతారనమాట. బట్ ఇక్కడున్న ఈ సిట్యుయేషన్ నుంచి బయటకు వచ్చిన వెంటనే మీకైతే కాల్ చేస్తారు. అంటే మీ ఒపీనియన్ ఏంటనేది కూడా అడిగి తెలుసుకుంటారనమాట. మేబీ మీకు ఇంట్రెస్ట్ లేదు, తనని మీరు యాక్సెప్ట్ చెయ్యరు అంటే గనక తను ఫర్దర్‌గా ఏ స్టెప్ తీసుకోవాలి అని చెప్పి ఈ వ్యక్తి అయితే ఆలోచించాలి అనుకుంటున్నారు. మనకదే తెలుస్తుంది ఇక్కడ. యూనివర్స్ నుంచి కూడా ఎనర్జీస్ చెక్ చేయొచ్చు.
మీ పర్సన్‌లో అయితే ట్రాన్స్‌ఫర్మేషన్స్ అయితే జరుగుతున్నాయనమాట. అంటే ఇప్పటి వరకు మీరు మీ పర్సన్ గురించి ఏ విధంగా అయితే ఎమోషనల్ అయ్యారో, తను ఇప్పటి నుంచి ఆ ఎమోషన్స్‌నన్నిటిని కూడా ఫేస్ చేయబోతున్నారనమాట. చాలా సఫర్ అవుతారు. చాలా స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తారనమాట. అంటే మీరు మీ పార్ట్నర్ విషయంలో ఎంత ఎమోషనల్ అయ్యారో, ఎంత స్ట్రగుల్ అయ్యారో, ఎంత సఫర్ అయ్యారో అవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్ లైఫ్‌లోకైతే వెళ్ళబోతున్నాయనమాట. ఇప్పుడు మీ పార్ట్నర్ కూడా అవన్నీ కూడా ఫేస్ చేయబోతున్నారు. బట్ మీ పార్ట్నర్‌లో డార్క్‌నెస్ అంతా కూడా పోతే గనక కన్ఫర్మ్‌గా తను నిజంగా జెన్యూన్‌గా ఉన్నారు అని చెప్పి మీకు తెలిస్తే గనక మీరు యాక్సెప్ట్ చేయండి. మీ ఇంట్యూషన్ ఏది చెప్తే అది మీరైతే చెయ్యండి. మీ పార్ట్నర్ అయితే హార్ట్‌ఫుల్‌గా, జెన్యూన్‌గా, ప్యూర్‌గా మీ విషయంలో ఉన్నారు అని చెప్పి మీరైతే తెలుసుకున్న తర్వాతే మీరైతే ఈ వ్యక్తినైతే యాక్సెప్ట్ చేయండి అని చెప్పి యూనివర్స్ అయితే చెప్తున్నారనమాట. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఇది ఎంతమందికి రెజొనేట్ అయిందనేది నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అలాగే ఇది జనరల్ రీడింగ్ కాబట్టి, జనరల్ రీడింగ్‌లో పాజిటివ్ ఎనర్జీ వచ్చినప్పుడు అందరూ కూడా తప్పకుండా క్లెయిమ్ చేసుకొని, ఐ క్లెయిమ్ ఇట్ అని చెప్పి కామెంట్‌లో రాయండి. సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.